ఇప్పుడు స్మిత ఆవిడ ఉన్నారు ఆర్టిస్టు. ఆవిడ రోజుకి 2 రోజుల్లో ఒక సాంగ్ చేయటం. ఇప్పుడు అది తమిళ్లో చాలా బిజీ, తెలుగులో బిజీ. ఆవిడ వెళ్ళి మీరు ఎప్పుడు డేట్ ఇస్తారంటే ఎప్పుడు ఇస్తారో నాకు తెలియదు అనే పరిస్థితిలో ఆవిడ ఉండగా ఒకసారి ఏబిఎం స్టూడియోలో ఆవిడ ఏబిఎం వాళ్ళ సాంగ్ చేస్తుంది. ఆ అమ్మాయి సిల్క్ స్మిత చేస్తుంది. వెళ్ళి ఫైనల్గా ఇస్తారా ఎవరా, నాకు సాంగ్ కావాలి, 3 సార్లు కవర్ చేశాను మేనేజర్ అని వెళ్తే ఆవిడ సెట్ నుంచి ఏబిఎం సెట్ నుంచి బయటకు వచ్చింది. పలానా వాళ్ళు అంటే కుర్చీలో వేయించి కూర్చోమన్నారు నన్ను. వస్తున్నారని మిమ్మల్ని కూర్చోమన్నారని వస్తూ ఉంటే ఆవిడ వస్తూ ఉంటే ఆవిడ నన్ను చూసి వదిలేసి ఎక్కడ వెతుక్కుంటుంది. ఆవిడకి లెన్సులు పెట్టారు కంటి మీద. ఈ సాంగులో లెన్సులు పెట్టారు. సాంగులో లెన్సులు పెడితే కొంచెం సెట్లో బాగానే ఉంటుంది కానీ అవి కాస్ట్లీ లెన్సులు అయ్యండి అనుకుంటా. అంటే ఇంగ్లీష్ వాడి కళ్ళు ఉంటాయి కదా, అలాగ సీన్ అటువంటిది. ఏదో సీన్ ఏదో చేస్తుంది అక్కడ. చేసి మీరే సుబ్బరాజు గారు చెప్పాడు రామారావునోడు అక్కడ ఎవరు ఇన్ఛార్జి. కూర్చోండి మీదే ఫస్ట్ టైం మీతోటి మాట్లాడటం అని అందావిడి. వాళ్ళు బయట నుంచి వచ్చి నాకు ఈ లెన్సులు పెట్టడం వల్ల 50% కనిపిస్తున్నారు మీరు అని చెప్పి వాళ్ళని పిలిపించి మేకప్ అసిస్టెంట్ అవి తీయించుకుని పెట్టి కూర్చుంది. నాకు ఇంకా ఎంత టైం ఉందని అడిగింది. అరగంట టైం ఉంది మాట్లాడు. ఇది నాకు ఒక సాంగ్ కావాలండి, ఇది నేను ఈ పిక్చర్లు చేశాను. నా హీరోయిన్స్ ఇంతవరకు వీళ్ళు నాకు డైరెక్టర్లు వీళ్ళు పి చంద్రశేఖర్ రెడ్డి గారు 15 సినిమాలు చేశారు నాకు. అలాగే కేఎస్ఆర్ దాస్ గారు, ఇలాగే మిగిలిన వాళ్ళు కూడా చేశారు. నేను చెప్పాను. సో నా ఇంట్రడక్షన్ నేనే ఇచ్చుకున్నాను. ఆవిడ ఏమన్నారంటే మీ గురించి ఆయన ఏం ప్రొడ్యూసర్ అండి, చిన్న ప్రొడ్యూసరు, మీ డేట్లు పెద్ద కంపెనీలు వస్తున్నాయి కదా, 2 రోజుల సాంగ్కు మీరు ₹1,00,000 ఇస్తున్నారు మీకు అని అన్నాడు. మీది పెద్ద ఉపయోగపడదు అన్నారు. బట్ మిమ్మల్ని చూసిన తర్వాత ఎవరిలో ఇతరులు చెప్పింది కూడా మీరు రెగ్యులర్ ప్రొడ్యూసర్ అన్నారు, ఓ డిస్ట్రిబ్యూషను అయ్యి పద్ధతులు ఉన్నాయి, మంచి డైరెక్టర్లు చేస్తున్నారు మీకు అని అన్నారు అని మాట్లాడుకుని చేసాం. ఎనహో మీరు వాళ్ళ మాటలు నేను నమ్మనండి, ఇక్కడ అందరూ అలాగే ఉంటారు, మీరు మంచిగా చెడు వద్దు, మనం అనుకున్నది నేను చేస్తాను, మీరు అనుకున్నది మీరు చేయండి, నేను తీసుకున్నాను ఇది ఇవ్వండి. నేను ఏదో మాట్లాడేసుకున్నాం అటు ఇటుగా. ఓకే అయిపోయింది. డేట్స్ ఇచ్చేసారు. ఇంటికి వెళ్ళాను, డేట్స్ ఉన్నారు. కూర్చొని మాట్లాడేటప్పుడు అలా ఎక్కువ సార్లు కలవటం. ఆ సాంగ్లో ఆవిడ 6 తర్వాత ఎక్స్టెన్షన్ చేయదు. జమున గారు లాగా ఈ సిల్క్ స్మిత్ 6 తర్వాత ఈ డ్రెస్సులన్నీ రెడీ చేసుకోగలగా. అంటే నెలకు 10 సాంగులు చేయవలసి వస్తుంది. ఇవిడి ఓన్లీ సాంగ్సే. బాగా బోల్డ్ సంపాదన, బోల్డ్ ఇన్కమ్ ఆవిడకి. 6 తర్వాత చేస్తే రేపు ఎల్లుండి సాంగ్కి వాళ్ళందరూ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు కాస్ట్యూమర్స్. కొత్త డ్రెస్ చేసేవాళ్ళు, ఆ బుక్స్ పట్టుకొచ్చి ఈ బుక్స్ పట్టుకొచ్చి అంచేత 6 తర్వాత చేయదు. ఆవిడ పొగరెక్క కాదు ఆవిడ. అలా బ్యాడ్ నేమ్ వచ్చింది ఆ అమ్మాయికి. సో చేసిన తర్వాత నా సాంగ్లో శివసుబ్రహ్మణ్యం డాన్సర్స్ అన్నాను, వాళ్ళు చేస్తున్నారు. చేతి సాంగ్ చేయాలండి, ఈవేళ మీరు 2 రోజులే ఉంది ఇక్కడ, మీరు చాలా హిట్ సాంగ్ ఇది, ఆ సాంగ్ డ్యాన్స్ చేయాలంటే నేను ఏమనుకుందా ఏంటో ఆ రోజు 6 గంటలకు వెళ్ళకుండా రేపు రమ్మని చెప్పి వాళ్ళని ఫోన్ చేసి చేయించింది వాళ్ళ మనుషుల చేత. ఆ సాంగ్ రాత్రి 9 వరకు చేసింది. 2వ రోజు సాంగ్ చేసేటప్పటికి మీరు వెళ్ళిపోండి టైం అయిపోయింది. నా పద్ధతి చెప్పడం ఏంటంటే 6 అయిపోతుంది, నేనే చెప్పేస్తాను వాళ్ళకి, వెళ్ళిపోవాలి కదా మీకోసం వాళ్ళ వెయిట్ చేస్తారు. ఏంటి వెళ్ళిపోమంటున్నారు, జమిని గారు అడిగినట్టే అంతకుముందు కబుర్లో స్నేహబంధులు వెళ్ళిపోండి అంటారంటే 6 అయితే 6 తర్వాత మీరు చేయరు కదండి, మరి వీళ్ళు ఇంకో 2 షాట్లు ఉన్నాయి ఉండండి అంటారు. మళ్ళీ మీరు నన్ను మళ్ళీ సుబ్బరాజు గారు చెప్పాను మీరు ఎలా చేస్తారు అని అనవచ్చుము కదా మీరు అంటే, అమ్మాయి మాస్టారు ఎన్ని గంటలకే వద్దండి, మీరు 10 వరకు చేస్తే ఈ సాంగ్ అయిపోద్ది, మీరు ఇంకో రోజు రావక్కర్లేదు, ఈ బాధలు పడక్కర్లేదు అన్నాడు. సుబ్రహ్మణ్యానికి చెప్పాను నేను, శివసుబ్రహ్మణ్యం అనేటప్పటికి ఆవిడ ఏమైనా ఈవేళ సాంగ్ ఫినిష్ చేస్తాను. ఆ రోజు అనుకోకుండా ఏమైందంటే ఆ సాంగ్ అవ్వదు, టిపికల్ షార్ట్స్ పెట్టాడు సుబ్రహ్మణ్యం. చేస్తే రాత్రి 12:30, 1 గంటకి వెళ్ళింది. రాత్రి అందరికి భోజనాలు బిర్యానీలు తెప్పించి 70-80 మందికి చేసి 2 గంటలకి ఆ సాంగ్ ఫినిష్ చేసి ఆవిడ కూడా నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి నేను ఇంటి దగ్గరే ఉంది ఆవిడ షూటింగ్. రాత్రి చేశారు, మాకు చాలా హ్యాపీగా ఉందని నేను చెప్పాను. అలా రావటం మళ్ళీ ఆవిడ నాకు టిఫిన్లు తెప్పించడం, అది మీరు ఆర్గనైజర్గా చేస్తున్నారండి, డబ్బు మేము అడగకుండానే ముందు పంపించేసారు, 2 రోజులకి ముందే పంపించేశారు డబ్బులంతా. రాధాకృష్ణ గారు తీసుకున్నారు, బాయ్ ఫ్రెండ్ రాధాకృష్ణ.
నేను ఒక మాట అన్నాను, మీరు సాంగులు చేస్తున్నారు, డబ్బు వస్తుందా, అన్నీ బాగానే ఉన్నాయి, మీ కెపాసిటీకి ఇంక హిందీలో కూడా సిల్క్ స్మిత ఎవరో అందరికీ హిందీ వాళ్ళకి కూడా తెలుసు, డబ్బింగ్ పిక్చర్లు అన్నీ వెళ్ళిపోతున్నాయి ఇక్కడికి. మీరు స్టేట్ పిక్చర్ తీస్తే హిందీ డబ్బింగ్ కూడా వస్తుంది కదా, మాకు మంచిది. స్టేట్ పిక్చర్లో లేడీ జేమ్స్ బాండ్ అనే సినిమా నేను చేసినాం, కథ చెప్పాను. మీరు ఇస్తానంటే మీరు రెమ్యునరేషన్ నాకు 3 లక్షలు అనుకోండి, మీరు సగంలో ఇస్తే నేను ఫుల్ పిక్చర్ చేసేస్తాను 30 రోజులు డేట్లు ఇచ్చి, 30 రోజుల ముందు ఇచ్చేస్తాను, మీరు నిజంగా అది తీస్తాను. నేను 1 నెల గ్యాప్ ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి తీసుకున్నాను. లేడీ జేమ్స్ బాండ్ స్టార్ట్ చేశాను. అప్పుడు కృష్ణ గారు బిజీ, కృష్ణరాజు లేడు, వీళ్ళందరూ సరిగ్గా ఎవరు సెట్ కాలే. ఇప్పుడు నెల 15 రోజుల్లో సినిమా నేను ఈ అమ్మాయిని పెట్టి లేడీ జేమ్స్ బాండ్ సినిమా తీసాం. లేడీ జేమ్స్ బాండ్ అంటే యాక్షన్స్, గొడవ, పాకిస్తాన్ నుంచి వాడు మనుషులు సిబిఐ లాంటి వాళ్ళు వచ్చి దొంగసాటు ఇంట్లో దూరేసి ఇక్కడ అన్నీ పట్టుకుని ఇన్ని చేయటం, ఈవిడ వాళ్ళందరినీ అటాక్ చేసి పాకిస్తాన్ ఏజెంట్ని ఎలాగ పట్టుకుని ఇవన్నీ పెట్టి తీసాం. ప్యారిస్, మెడ్రాస్లో ప్యారిస్ అంటే కొంతమందికి తెలుసు, చాలా రష్గా ఉంటుంది. ఆ మేడల మీద ఆవిడ పరిగెట్టడం, ఒరిజినల్ డూబ్ లేకుండా అని తీసి ఆ సినిమాని తీసేటప్పటికి చాలా బడ్జెట్లో తీసి ఆవిడ సగం రేటుకి చేసి నాకు సినిమాకి చేసి ఆ సినిమా బాగా ఆడింది. హిందీ డబ్బింగు, తమిళ డబ్బింగు, మలయాళం కూడా. దాని మీద ఒకసారి మనం ఎందుకు చేయకూడదు, అమ్మాయి పెద్ద హీరోలు దొరకనప్పుడు మధ్యలో ఒక 3 నెలలు ఆఫీస్ ఖర్చులు, మా ఖర్చులు అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అలాగా నేను ప్రజలు, మన ఆడియన్స్ కూడా ఎంతో లైక్ చేస్తారు, మంచి సినిమాలు తీస్తే ఇచ్చేసాను. పున్నమరాత్రి ఆమెను పెట్టి తీశాను. మళ్ళీ ఇది మాయిలాడని అద్భుతమైన సినిమా తీశాను, చాలా తక్కువ బడ్జెట్లో. కపిల్ దేవ్ అని ఒక అబ్బాయిని పెట్టి మాయిలాడి పెద్ద హిట్ అయిందండి. చిన్న బడ్జెట్లో 16 లక్షల్లో తీసిన సినిమా ఆ సినిమా బాగా హిట్ అయింది. ఈవిడ హీరోయిన్ సిల్క్ స్మిత, ఈవిడికి అసలు మర్చిపోయింది, ఇన్ని సినిమాలు ఎలా తీస్తున్నాడు, నాకు బిజినెస్ ఎలాగో అవుతుంది. ఆవిడ ఏదో సినిమా తీశారో అది ఆగిపోయింది, ఈ డబ్బులన్నీ పోయినాయి దాంట్లో. తర్వాత ఈయన రాధాకృష్ణ గారని వాళ్ళకి అండర్స్టాండింగ్లో అవి, ఈవిడ డబ్బు అంతా ఈవిడ కేరళలో షిప్లో పెయింట్లు వేసేది కొన్ని లక్షలమే కాంట్రాక్టులు చేస్తున్నాడు ఆయన. ఈ డబ్బులు పట్టుకెళ్ళి అక్కడికి పెట్టుబడి పెట్టి డబ్బులు వచ్చిన తర్వాత తెచ్చుకుందాం, మనకు బోల్ డబ్బు వస్తుందన్నారు. వాళ్ళు అక్కడ మేనేజర్లు తినేశారు, డబ్బులు పోయినాయి, ఇక్కడ సినిమా బాగోలేదు. ఆ సినిమాలు ఏదో 5 ఫినిష్ అయిపోయింది. అలా ఉంది. ఆవిడ చాలా మంచి మని, అసలు అమాయకురాలు ఒక రకంగా. ఉరికే కోపం ఎక్కువగానే కోపం వస్తుందా అండి, అసలు నీ ముఖం చూపించొద్దంటాం, ఇవన్నీ కూడా ఎన్నాను. మీరు ఎక్కువగా అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకుని అంత కోపపడటం ఎందుకండి, వాళ్ళు మీ గురించే వస్తున్నారు కదా అని చెప్పడం. అంటే బొత్తుగా బాగా ఆ 3-5 పిక్చర్లు టైంకి ఆవిడ బాగా క్లోజ్ అయ్యి ఎప్పుడన్నా మళ్ళీ పిక్చర్ కావాలితే చేసేద్దాం అని. అప్పుడు అంటే చాలా డౌన్లోడ్లో ఉంది ఆవిడ. లాస్ రావటం. షిప్ యార్డ్లో రాధాకృష్ణ గారని ఒక ఆయన ఉన్నారు, ఆయన నాకు ఫ్రెండ్ అయిపోయాడు. ఆయన వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటారు అక్కడ. ఈ అమ్మాయి మంచి కుక్కలు పెంచడం. తర్వాత నాకు డైనా అనే ఒక చిన్న కుక్క పిల్లని ఇచ్చింది ఆవిడ. అంటే కళ్ళు కనిపించవు, కుక్కకి బుషీగా ఉంటుంది. అది 2 పిల్లలు పెడితే పిల్లలు నాకు ఇచ్చింది, ఎవరికి ఇవ్వదు, ఆవిడే పెంచుకుంటుంది. మా అబ్బాయి డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు, కుర్రోడాడు. వాడు వెళ్ళి ఆవిడ కుక్క పిల్ల వస్తారు తీసుకొచ్చామంటే ఆ కుక్క పిల్ల ఆవిడ ఇచ్చేసి కారులో పెట్టి జాగ్రత్తగా తీసుకెళ్ళి, నువ్వు డ్రైవింగ్ వస్తున్నావు, మీ నాన్నగారు రమ్మనిపోయా, ఏమన్నా గుద్దేస్తాము, ఈ వయసులో నీకు డ్రైవింగ్ ఎందుకని మా వాడిని అంటే ఇంటికి తీసుకొచ్చారు. నేను గంగానగర్లో అప్పుడు ఇల్లు కొని అక్కడ కొత్త ఇంటికి వెళ్ళిపోయి ఉన్నాం అక్కడ మెడ్రాస్. ఆ కుక్క పిల్ల వచ్చేసి మా వాడు తీసుకొచ్చాడు, కారు పెట్టేసుకున్నాడు. కుక్కని అలా వదిలితే మేము అంటే మా దగ్గరకు వస్తుందని అనుకున్నాం. ఆ కుక్క పిల్ల మా వాడు అక్కడ ఉంటే అక్కడ తిరుగుతుంది. అది అప్పుడు సిల్క్ స్మిత ఇంట్లో ఆవిడ చుట్టూ తిరిగింది, ఇక్కడ వీడి చుట్టూ తిరిగింది. ఆ కుక్క ఫోన్ చేసింది, కుక్క మీరు సెట్ అయిందా, అది మీరు మీ దగ్గరకు వస్తుందా అని. అంటే ఆ తరహా మంచి అందరికీ డబ్బులు ఇస్తుంది. మళ్ళీ అక్కడ పనిచేసిన వాళ్ళు అందరు స్టాఫ్ అందరికీ డబ్బులు ఇస్తుంది. ఆ తరహా వేరే డిఫరెంట్గా. రాఘవేంద్రరావు గారు ప్లస్ వేరే పత్రికలో చదివాను ఈ మధ్యన, రాఘవేంద్రరావు గారు సాంగ్ దగ్గర డ్రెస్సెస్ తేడా వచ్చి రాఘవేంద్రరావునే ఎదిరించిందని రాశారు. అక్కడ ఏం జరిగినాయో మనకు తెలియదు, బట్ మనకు జరిగినాయి. అది నిజమై ఉండొచ్చు, బట్ ఇక్కడ మాకు ఆ లెవెల్లో మనం హ్యాండిల్ చేయం. నువ్వు నా దగ్గరికి రా అని అన్నాం కాదు, మన పని ఉంటే వెళ్ళి మన పని చూసుకొచ్చేస్తాం. అలా ఉండేవాళ్ళు. అంచేత ఆర్టిస్టులతో డిఫరెంట్ ఆర్టిస్టులు. ఇప్పుడు నేను పనిచేసిన హీరోయిన్ సుమలత, వెరీ సాఫ్ట్ ఆవిడ. సుమలత
ఇప్పుడు ఎంపీ కూడా అయింది. నా భార్యాభర్తల సవాల్ మోహన్ బాబు గారు వాళ్ళు పిక్చర్లో చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.